నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడనని లేఖనము తెలియజేస్తుంది. అసలు బాప్తిసం అంటే ఏమిటో రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 3-4 వచనాల్లో, క్రీస్తు యేసులోనికి బాప్తిసము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసము పొందితిమి అని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసము వలన మరణములో పాలు పొందుటకే ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. కాబట్టి బాప్తిసం అంటే ఏమిటంటే పాతి పెట్టబడటం, సమాధి చేయబడటం. ఒక వ్యక్తిని గనక సమాధి ఎప్పుడు చేస్తామంటే చనిపోయినటువంటి వారిని. మరి బాప్తిసము ఇప్పుడు చనిపోయినటువంటి వాడిని సమాధి చేస్తే మట్టి శరీరం మట్టిలో అతికిపోయి ఆత్మ దేవుని యొద్దకు చేర్చబడుతుంది. ఇప్పుడు క్రీస్తు యేసు ఆయన్ని సమాధి చేసినా కానీ తిరిగి లేచాడు అనంటే సమాధిలో ఆయన నూతనమైనటువంటి శరీరాన్ని అమర్చుకుని మహిమ శరీరంతో తిరిగి లేచాడు. అలాగే పాపముతో మిళితమైపోయినటువంటి శరీరము, ఈ శరీర కోరికలతో మిళితమైనటువంటి శరీరము నీటిలో సమాధి చేయబడిన మీదట నూతన మహిమ శరీరముగా తిరిగి లేవటమే బాప్తిసం. పాత నిబంధన కాలములో దేవుని బిడ్డలుగా గుర్తించటానికి ఆదిమ పాత నిబంధన భక్తులైనటువంటి ఇజ్రాయేలీలకి సున్నతి అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే క్రైస్తవులుగా ఈ లోకము చేత గుర్తింపబడటమే కాకుండా పరలోకానికి మహిమ శరీరంలో ఎత్తబడటానికి బాప్తిసం అనేది ఒక సూచనగా, అది క్వాలిఫికేషన్గా ఈ యొక్క బాప్తిసం అనేటటువంటి కార్యక్రమం ఉన్నది. చూడండి, బాప్తిసం విషయంలో ఎన్నో రకాలైనటువంటి అనుమానాలు, వ్యతిరేకతలు మనము చూస్తున్నాం. చరిత్రలో బాప్తిసం గురించి చాలా రకాలైనటువంటి పరిస్థితులు మనం గమనించవచ్చు. కొందరు అసలు మనం నీటిలో బాప్తిసం పొందకూడదని నమ్ముతారు. కొందరైతే అది లేకుండా రక్షణ లేదని క్రీస్తు సంఘం యొక్క విశ్వాసం. కొంతమంది చిలకరిస్తారు, కొంతమంది పైనుండి పోస్తారు, కొంతమంది 3 సార్లు ముంచుతారు. కొందరైతే జెండా కింద కూడా బాప్తిసం ఇస్తారు. కొంతమంది క్రైస్తవులు ఎవరైనా బాప్తిసం ఏమో వచ్చి నమ్ముతారు. కొంతమంది అయితే సంఘంలో ఉన్నటువంటి అభిషేక్తులే బాప్తిసం ఇవ్వాలని చెప్తారు. కొందరైతే బాప్తిసం ఇవ్వటానికి కొంత ప్రత్యేకమైనటువంటి అర్హతలు ఉన్నటువంటి వారే ఇవ్వాలని నమ్ముతారు. ఏదేమైతేనేమి బాప్తిసము విషయంలో చాలా ఎక్కువ అవసరత ఉంది. క్రైస్తవుడు అనేటటువంటి వాడిగా ఈ లోకము చేత గుర్తింపబడాలన్నా, జీవగ్రంథంలో పేరు లిఖింపబడాలన్నా బాప్తిసము గొప్ప అవసరత ఉన్నది. దీన్ని గురించినటువంటి అపోహలు ఏంటంటే, కొందరు చిన్నపిల్లలు నరకానికి పోకుండా ఈ బాప్తిసము ఇప్పించేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏమీ తెలియనప్పుడు ఈ బాప్తిసం ఇచ్చేయాలని వారు కోరుకుంటారు కొన్ని సంఘస్థులు. కొందరు దేవునిలోనికి రావటానికి మొదటి మెట్టిగా బాప్తిసం పొందుకుంటారు. కొంతమంది అయితే రక్షణ పొందిన వారే బాప్తిసం తీసుకోవాలని కోరుతారు. బైబిల్ కూడా అదే చెప్తుంది. నమ్మి రక్షణ పొంది విశ్వసించినటువంటి వారే బాప్తిసం తీసుకోవాలి. క్రొత్త నిబంధన సంఘములో అలాగే నమ్మిన తర్వాత వారి పాపాలు ఒప్పుకుని పవిత్రులైనటువంటి తర్వాతే వాళ్ళు బాప్తిసం తీసుకున్నట్లు అపోస్తుల కార్యములు 2:41 పేతురు ప్రసంగము ద్వారాగా ఒక్క దినమందే 3,000 మంది బాప్తిసం పొందారు. అపోస్తుల కార్యములు 10 కొర్నేలు కుటుంబం కూడా బాప్తిసం పొందింది. అలాగే అపోస్తుల కార్యం 16:31-33 వరకు చదివితే చెరచాల నాయకుడు కూడా బాప్తిసము పొందుకున్నాడు. కాబట్టి బాప్తిసం ఇచ్చేటటువంటి విధానము ప్రభువు తీసుకున్నటువంటి బాప్తిసం ప్రకారంగా మనం తీసుకోవాలి. కానీ సంఘ పరిస్థితులను బట్టి మానవులు కల్పించినటువంటి ఆ కల్పన విషయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ బాప్తిష విషయాల్లో కూడా నామకార్థ భక్తి లేదంటే ఆచార సంబంధమైనటువంటి స్థితిగతులతో బాప్తిసాలు
ఇస్తున్నటువంటి వారిని, తీసుకుంటున్నటువంటి వారిని, అదే క్రమము, దాన్ని దాటకూడదని చెప్పినటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్తలో 3:13 నుంచి చదివితే, ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసము పొందవలసిన వాడినై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింప చూసెను. గాని యేసు ఇప్పటికీ కానిమ్ము, నీతి యావత్తు ఎలాగు నెరవేర్చుట మనకు తగినై ఉన్నది అని అతనికి ఉత్తరం ఇచ్చెను గనుక అతడు అలాగు కానిచ్చెను. యేసు బాప్తిస్ము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చాను. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు తీసుకున్నటువంటి బాప్తిసాన్ని ఒకసారి గమనిస్తే, నీళ్ల నుండి ఒడ్డునకు వచ్చును అని అంటే ఆ నీళ్లలో ఆయన తపోస్థానము చేసినట్లే మనకు అర్థమవుతుంది. నీళ్లలో దిగినటువంటి వాడు చెంబుతోటో చేతితోటో చిలకరించవలసిన అవసరము లేదు. ఇక్కడ అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 36-37 వచనాలు చూస్తే నపుంసకుడికి బాప్తిసం ఇచ్చినటువంటి విధానం అక్కడ కనపడుతుంది. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటకి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. పిలుపు, నీవు పూర్ణ హృదయముతో విశ్వాసముంచిన ఎడల పొందవచ్చునని చెప్పెను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడినని విశ్వసించుచున్నానని ఉత్తరమిచ్చెను. పిలుపు, నపుంసకుడు ఇద్దరు నీళ్లలో దిగిరి. అంతటా పిలుపు అతనికి బాప్తిసం ఇచ్చెను. వారు నీళ్ల నుండి వెలుపలికి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ పిలుపును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తమ త్రోవన వెళ్ళెను. కాబట్టి ఇక్కడ కూడా బాప్తిసము నీళ్లలో ముంచి ఇవ్వాలన్నట్లే మనకు అర్థమవుతున్నది. బాప్తిసం ఎలాగ ఇవ్వాలో మత్తయి సువార్త 20:19 చెప్తాడు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇవ్వుడి అని చెప్తాడు. మార్టిన్ లూథర్ గారు కూడా బాప్తిసం అను మాట యొక్క అర్థాన్ని బట్టి, అంటే ముంచాలి, సమాధి చేయబడాలి, మొలగాలి అనేటటువంటి అర్థాన్ని బట్టి, ఆ మర్మం యొక్క నిర్దిష్టతను బట్టి బాప్తిసం పొందే వ్యక్తి పూర్తిగా ముంచబడాలని నేను కోరుచున్నానని తన చరిత్రలో, తన జీవిత చరిత్రలో రాశాడు. ఏమిటి అసలు బాప్తిసం అంటే ఏమిటి అనేది బైబిల్ చెప్తుంది. మత్తయి సువార్త 3:13-17 వరకు బాప్తిసం అంటే యేసును వెంబడించడం. అలాగే మత్తయి 28:18-20 వరకు బాప్తిసం అంటే యేసుకు విధేయత చూపటం. బాప్తిసం అంటే బహిరంగంగా యేసును అంగీకరించటం. కొత్త నిబంధన బాప్తిసం యొక్క ఉద్దేశం నూతనముగా మారు మనసు పొందిన వారి విలువ, సిలువ వేయబడిన, సమాధి చేయబడిన, తిరిగి లేచిన క్రీస్తుతో సారూప్యము కలిగి ఉండి నిత్యరాజ్యమును స్వతంత్రించుకోవటానికి, ఆయన మార్గంలో ప్రయాణం చేసి వెళ్ళటానికి బాప్తిసం ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఏదో నీళ్లలో బాప్తిసం ఎత్తే పరలోకం వెళ్ళిపోం. కానీ యోహాను గారు చెప్పినట్లు, నేనైతే నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను, కానీ మీరు పొందుకోవాల్సింది ఏంటంటే ఆత్మ బాప్తిసం, అగ్ని బాప్తిసం. మేడగదిలో ఉన్నటువంటి వారు ఆత్మ బాప్తిసం పొందిన తర్వాత వారు శ్రమల ద్వారా అగ్ని బాప్తిసం పొంది వారు దేవుని రాజ్యం ప్రవేశించారు. కాబట్టి బాప్తిసం అనేది మనం అనుకున్నట్లు జరిగేది కాదని గుర్తించమని తెలియజేస్తూ, పరిశుద్ధాత్మ దేవుడు అట్టి రీతిగా మనలను సిద్ధపరిచి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. ప్రభు దీవించును గాక.